మీరు ఎప్పుడైనా ఇతరుల భావాలని బలంగా అనుభవించారా? ప్రజలు సహజంగానే మీతో తమ సమస్యలు పంచుకుంటున్నారా? అయితే మీరు ఒక ఆధ్యాత్మిక హీలర్ కావచ్చు. ఈ వీడియో పూర్తిగా చూడండి. ఈ 11 సైన్స్‌లో 7-8 లక్షణాలు మీలో ఉండి ఉంటే మీరు ఖచ్చితంగా స్పిరిచ్యువల్ హీలర్. అవేంటో చూద్దామా మరి? మీరు ప్రత్యేకంగా చేసుకున్న పర్సన్ యూనివర్స్ ద్వారా. అందుకే మీకు ఇలాంటి క్వాలిటీస్ ఉన్నవి. మీరు ఒక పెద్ద మార్పు తేవడానికి ఈ లైఫ్‌ని చేసుకున్నారు. మీరు ఎప్పుడైనా ఇతరుల భావాలని బలంగా అనుభవించారా? మీరు మీ లైఫ్‌లో బాధాకరమైన చాలా పాయింట్స్‌ని హ్యాండిల్ చేస్తూ వాటి నుండి బయటికి రావాల్సి వస్తుంది. ఎందుకంటే స్పిరిచ్యువల్ హీలర్‌గా ఉండడం అంత ఈజీ వర్క్ కాదు. మీరు ఈ పాయింట్స్‌ని బేస్ చేసుకొని మీరు స్పిరిచ్యువల్ హీలరా? కాదా? అని తెలుసుకోవచ్చు. ఫస్ట్‌ది యూ ఆర్ వెరీ సెన్సిటివ్ టు ఎనర్జీస్. మీరు ఈజీగా ఎదుటి వాళ్ళ బాధని అర్థం చేసుకోవడం, ఇది కరెక్ట్ ఎనర్జీ, ఇది బ్యాడ్ ఎనర్జీ అని మీరు ఫైండ్ ఔట్ చేయడం, మీతో మీరు ఈజీగా కనెక్టెడ్‌లో ఉండడము, ఇలాంటివి చేస్తూ ఉంటారు. మీరు ఎనర్జీకి ఈజీగా ఎఫెక్ట్ అవుతూ ఉంటారు. బాధపడుతూ ఉంటారు. అలాగే హ్యాపీగా కూడా ఫీల్ అవుతూ ఉంటారు. ఎదుటి వాళ్ళ సంతోషాలని, బాధలని ఈజీగా ఫీల్ కాగలుగుతారు. రెండవది, మీరు వేరే వాళ్ళ బాధని అర్థం చేసుకొని, వాళ్ళు ఇలాంటి ఫేజ్‌లో ఉన్నారు, ఇది గో త్రూ అవుతున్నారు అని ఈజీగా గుర్తించి, వాళ్ళని లీడ్ చేయగలుగుతారు. వాళ్ళకి సపోర్ట్ సిస్టమ్ ఇవ్వగలుగుతారు మీరు. మూడవది, మీరు ఎదుటి వాళ్ళు చెప్పే స్టోరీని టోటల్‌గా అర్థం చేసుకొని, దాని రూట్ కాజ్ నుంచి కూడా అర్థం చేసుకునే కెపాసిటీ మీకుంటుంది. నాలుగవది, మీరు మీ లోపల జరిగే నెగెటివ్ ఎనర్జీని, అప్ అండ్ డౌన్స్‌ని స్వయంగా ఎదుర్కొని, దాని నుండి ఏమి నేర్చుకున్నారు? అది వేరే వాళ్ళకి ఎలా ఉపయోగపడుతుంది అని ఆలోచిస్తూ ఉంటారు. అండ్ మీ యొక్క లో ఎనర్జీని మీరు ఎలా డీల్ చేయాలో మీకు బాగా తెలుసు. ఐదవది, మీరు ఒక విషయాన్ని ఒక వేరే కోణం నుండి చూస్తూ దాన్ని అర్థం చేసుకోవడానికి చూస్తారు. మీరు ఆలోచించే విధానం కొత్త రకంగా దాని సొల్యూషన్స్‌ని ఫైండ్ ఔట్ చేసేలాగా ఉంటుంది. ఆరవది, మీరు అందరితో ఎక్కువ టైమ్ స్పెండ్ చేయడానికి అంతగా ఇష్టపడరు. ఒక క్రౌడ్‌లో మీరు ఉండకుండా మీ ఓన్ టైమ్‌ని మీరు ఇష్టపడతారు. మీరు నేచర్‌లో ఉండడానికి, చెట్లతో ఉండడానికి, మీ బుక్స్‌తో, మీ మ్యూజిక్‌తో, మీ లైఫ్‌ని మీరు ఎంజాయ్ చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు. ఏడవది, మీరు అందరిని గైడ్ చేస్తూ ప్రశాంతమైన వాతావరణం ఉండేలాగా చేస్తారు. మీకు వారి ప్రాబ్లమ్స్ చెప్పిన తర్వాత చాలా ప్రశాంతంగా ఫీల్ అవుతారు. వారు మీ ప్రెజెన్స్‌లో హీల్ అవుతూ ఉంటారు. ఎనిమిదవ లక్షణం, మీకు డైజెస్టివ్ ఇష్యూస్, లోవర్ బ్యాక్ ఇష్యూస్, వెయిట్ గెయిన్ ఆర్ స్టమక్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. మీరు చాలా ప్లేసెస్ అండ్ పీపుల్స్ నుండి ఎనర్జీని మీ చక్రాస్‌లో స్టోర్ చేసుకోవడం వల్ల మీకు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎదురవుతూ ఉంటాయి. కాబట్టి దానికి మీరు యోగా చేస్తూ దానిలో బటర్‌ఫ్లై పోజ్‌ని ప్రాక్టీస్ చేయడం మంచిది. తొమ్మిదవది, మీతో చిన్న పిల్లలు అండ్ చాలా పెద్దవారు చాలా కంఫర్టబుల్‌గా ఉంటూ చాలా తక్కువ టైంలోనే మీకు క్లోజ్ అవుతూ ఉంటారు. వాళ్ళు మీతో ఏదైనా షేర్ చేసుకోవచ్చు అని ఫీల్ అవుతూ ఉంటారు. పదవ లక్షణం, మీరు చాలా మంది ఉన్న ప్లేస్‌కి వెళ్లి వచ్చినప్పుడు హెడేక్‌గా ఫీల్ కావడం, ఎనర్జీలో లాస్ అయినట్టు ఫీల్ కావడం, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. వేరే వారి యొక్క ఎమోషనల్ బ్యాగేజ్‌ని మీ పైన వదిలి వెళ్తారు. తరువాత మీరు ఎమోషనల్‌గా ఎనర్జీలో లో అయినట్టు ఫీల్ అవుతూ ఉంటారు. మీరు వాళ్ళ నెగటివిటీని యాక్సెప్ట్ చేసి లో ఫీల్ అవుతూ ఉంటారు. మీరు మీ చుట్టూ ఉన్న చాలా ఎనర్జీస్‌ని మీ లోపలికి తీసుకోవడం వల్ల ఈజీగా మీ ఎనర్జీ డ్రైన్ అయిపోతున్నట్టు ఫీల్ అవుతూ ఉంటారు. దీనికి మీరు ఎమోషనల్ బౌండరీస్‌ని పెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్. మీకు దీనిలో ఎన్ని క్వాలిటీస్ ఉన్నాయో చెక్ చేసుకొని, మీరు ఈ స్పిరిచువల్ పాత్‌లో యూనివర్స్ ద్వారా స్పెషల్‌గా చేసుకొని, ఈ ఎంపాథ్స్ ఆర్ హీలర్‌లా భూమి పైన జన్మ తీసుకున్నారని గుర్తించండి.
ఫస్ట్ ఈ క్వాలిటీస్ ఉన్నవారు మీ ఎనర్జీని ప్రొటెక్ట్ చేసుకోవడం ఎలా తెలుసుకోండి. ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్. మీ ఎనర్జీని మీరు కాపాడుకోవడం. దానిలో ఫస్ట్ పాయింట్ మోస్ట్‌లీ మార్నింగ్స్ ఆర్ ఈవినింగ్ సన్‌లైట్‌లో ఉండడానికి చూడండి. ఎక్కువగా భూమి మీద చెప్పులు లేకుండా నడవడానికి ట్రై చేయండి. కనీసం వారంలో 3-4 రోజుల వరకు ఇలా చేయండి. రెండోది పాజిటివ్ అఫర్మేషన్స్ రోజు చెప్పుకోవడం. మీకు పాజిటివ్ అఫర్మేషన్స్ కావాలి అంటే నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. మీరు ఆ వీడియో ఫాలో కండి. మూడవది ప్రతిదానికి గ్రాటిట్యూడ్ చెప్తూ రాస్తూ ఉండడం. మీ లైఫ్‌లో ఉన్న ఇంపార్టెంట్ విషయాలు వాటిని రాసుకొని వాటికి థాంక్స్ చెప్పడం అలవాటు చేసుకోండి. మీరు చాలా సార్లు డిఫరెన్స్ ఫీల్ అవుతారు. ఇలా గ్రాటిట్యూడ్ రాయడం వల్ల. నాలుగవది మీరు సీ సాల్ట్ ఆర్ ఎప్సమ్ సాల్ట్‌తో స్నానం చేయడం. ఈ రెండింటిని ఎక్కువగా వాడండి. మిగిలిన సాల్ట్స్ కంటే. మోస్ట్‌లీ ప్రిఫరెన్స్ సీ సాల్ట్ అండ్ ఎప్సమ్ సాల్ట్‌కి ఇవ్వండి. ఐదోది మీరు ఉండే ప్లేస్‌లో ఒక బౌల్‌లో సీ సాల్ట్ ఉండేలాగా చూడండి. ప్రతి వారం దాన్ని మారుస్తూ ఓల్డ్ సీ సాల్ట్‌ని మీరు వాష్‌రూమ్‌లో ఉండే కమోడ్‌లో సీ సాల్ట్‌ని ఫ్లష్ చేయాలి. తరువాత మళ్ళీ కొత్త సీ సాల్ట్‌తో ఆ బౌల్‌ని రీప్లేస్ చేసుకోవాలి. ఇలా వీక్లీ వన్స్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.